విశ్వవిద్యాలయం అంటే విద్య పెరగాలి, విద్యార్థులు పెరగాలి, గ్రేడింగ్ పెరగాలి. కానీ అక్కడ అవినీతి పెరుగుతోంది, అక్రమాలు పెరుగుతాయి, సమస్యలు పేరుకుంటాయి. పాలకపక్షాన్ని పెరుగన్నం, పేద విద్యార్థులకు పురుగులన్నం. ఇది తెలంగాణ యూనివర్సిటీ దుస్థితి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో 2006లో తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. రాష్ట్రంలోనే మూడో అతిపెద్ద యూనివర్సిటీగా గుర్తింపు పొందిన ఈ క్యాంపస్లో ఆర్ట్స్, కామర్స్, సోషల్ సైన్స్, ఎంబీఏ, ఎంసీఏతో పాటు 30 వరకు కోర్సెస్ ఉన్నాయి. మరో 12 సెల్ఫ్ ఫినాన్స్ బ్రాంచెస్. వర్సిటీ పరిధిలో 81 పీజీ కాలేజీల్లో 5,000 మంది, 320 డిగ్రీ కాలేజీల్లో 2,000 మంది చదువుతున్నారు. యూజీసీ నాక్ బి గ్రేడ్ హోదా వచ్చిన ఈ విశ్వవిద్యాలయంలో సమస్యలు, అవినీతి జంట పక్షులా విహరిస్తూ ఉంటాయి. ఫస్ట్ వీసీ సులేమాన్ సిద్దికీ నుంచి కాశీరాం, లింగమూర్తి, తిరుపతిరావు, గోపాల్ రెడ్డి, అక్బర్ అలీ ఖాన్, సాంబయ్య, రవీందర్ గుప్తా వరకు అందరూ యూనివర్సిటీని భ్రష్టు పట్టించిన వారే. 20 ఏళ్లైనా క్యాంపస్ లో ఒక్కటే గర్ల్స్ హాస్టల్ ఉందంటే పర్సంటేజీలు, పంపకాల లెక్కలు ఎందుకు తేలలేదో చిన్నపిల్లాడికి కూడా అర్థమవుతాయి. ఎంసీఏ కోర్సులో ఒక్క అప్డేటెడ్ సిస్టమ్ లేదు. దీనిని బట్టి సిస్టమ్ ఎంత దరిద్రంగా ఏడ్చిందో ఊహించుకోవచ్చు. మూడో అతిపెద్ద క్యాంపస్ గా చెప్పుకునే ఈ క్యాంపస్ లో వీసీలే మోస్ట్ కాంప్లికేటెడ్. విచిత్రం ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఈ వర్సిటీకి వైస్ ఛాన్సలర్స్ గా పనిచేశారు. శైలజ రామయ్యర్, పార్థసారథి, అనిల్ కుమార్, నీతూ కుమారి ప్రసాద్, వాకాటి కరుణ ఇలా ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా పాలకపక్షంలో ఉన్నారు. అయినా విశ్వవిద్యాలయం రాత మారలేదు, గీత మారలేదు. ఆ కుర్చీలోకి ఎవరొచ్చినా రాజకీయ నాయకులదే ఆధిపత్యం. వాళ్ల కనుసన్నల్లోనే వర్సిటీ నడవాలి. వీసీలు కూడా వాళ్ల అడుగులకే మడుగులొత్తుతారు. వీసీ రవీంద్ర గుప్తా హయాంలో అయితే అవినీతి రాజ్యమేలింది. చిన్న చిన్న పోస్టులను కూడా అమ్ముకున్నాడు. బీంగల్లో ఓ ప్రైవేట్ కాలేజీలో ఎగ్జామినేషన్ సెంటర్ ఏర్పాటు కోసం 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. హైయర్ ఎడ్యుకేషన్ లో కొందరు ఆఫీసర్స్ ఈ వర్సిటీ వ్యవహారాల్లో తలదూర్చారు. రవీందర్ గుప్తా అరెస్ట్ అయిన కాసేపటికే నవీన్ మిట్టల్ ని ఉన్నత విద్యాశాఖ కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించారు. రవీందర్ గుప్తా ఏసీబీకి దొరకగానే విద్యార్థులంతా క్యాంపస్ లో సంబరాలు చేసుకున్నారంటే ఆయన గారి కకృతి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రిజిస్ట్రార్ నియామకం విషయంలో వీసీకి, పాలక మండలికి పెద్ద యుద్ధమే జరిగింది. వీసీ రవీందర్ మాట కాదని యాదగిరిని నియమించారు. 2 ఏళ్ల క్రితం ఇదొక సంచలనం. ఇందులో జరిగిన నియామకాలన్నీ అక్రమమే. వచ్చిన వాళ్ళు నియామకాలు చేయాలన్నా అన్ని అక్రమ నియామకాలే చేస్తారు. గతంలో వీసీ రవీంద్ర గుప్తా అని ఉండే, ఆయన నియామకాలు అన్ని అక్రమాలు. ఒక్కొక్క పోస్టు ₹1,00,000 నుంచి 2 లక్షల దాకా అమ్ముకుండు. అవి తీసేసిండు. కింద దాంట్లో కూడా అవినీతి ఆరోపణలు జరిగినాయని ఈసీ నిర్ణయాలు తీసుకురు. మరి ఈ వీసీ అన్న నేను అభివృద్ధి చేయాలి, వీసీకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలిగా. అవి గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. మరి మీరెవరు ప్రైవేట్ వ్యక్తి? వీసీ అవినీతి అధికారులను కాపాడుతున్నారు, మంచిగా అందరు అవినీతి చేస్తున్నారు, కానీ అభివృద్ధి మాత్రం జరగడం లేదు. విశ్వవిద్యాలయం అంటే విద్య పెరగాలి, విద్యార్థులు పెరగాలి, గ్రేడింగ్ పెరగాలి. కానీ ఇక్కడ అవినీతి పెరుగుతోంది, అక్రమాలు పెరుగుతున్నాయి, సమస్యలు పేరుకుంటాయి. మొన్నటిదాకా బీసీ లేడని నెపం ఆ కుర్చీ మీద నెట్టారు. ఇప్పుడు బడ్జెట్ లేదని అంటున్నారు. క్లాసులు నడుపుతున్నారంటే ఏదో నామకే వాస్తే, అయితే కాంట్రాక్ట్, లేదంటే గెస్ట్ ఫ్యాకల్టీ. ఇవాళ రేపు డిగ్రీ కాలేజీల్లోనే పెద్ద పెద్ద ఆడిటోరియంస్ ఉన్నాయి. మూడో అతిపెద్ద యూనివర్సిటీ అని చెప్పుకునే ఇందులో మాత్రం లేదు. కాన్వకేషన్ జరిగితే బయట గ్రౌండ్ లో చేయాలి. ఇంతవరకు 2వ గర్ల్స్ హాస్టల్ లేదు. కారణం ఏంటంటే స్థానిక ఎమ్మెల్యేకు, కాంట్రాక్టర్ కు అగ్రిమెంట్ కుదరలేదు. అందుకే దాన్ని ఏళ్ల తరబడి పెండింగ్ లో పెట్టారు. తెలంగాణ యూనివర్సిటీతో పడుతున్న డిగ్రీ కాలేజీలలో పెద్ద పెద్ద ఆడిటోరియం ఉంది, కానీ రాష్ట్రంలో అతిపెద్ద మూడో యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీలో 1,000 మంది కూర్చోడానికి ఆడిటోరియం లేదు. క్యానోకేషన్ అని ఒక పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. అది కూడా గ్రౌండ్లో చేసుకోవాలనే దుస్థితి వస్తుంది. ఈ తెలంగాణ యూనివర్సిటీలో ఒక్క రూమ్లో 8 నుంచి 10 మంది గర్ల్స్ ఉన్నారు. ఎప్పుడో శాంక్షన్ అయిన గర్ల్స్ హాస్టల్ని ఇక్కడున్న అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయనకు కాంట్రాక్టర్కి పడక ఇలా తెలంగాణ యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్ లేదు. తెలంగాణ యూనివర్సిటీలో 152 టీచింగ్ పోస్టులకు ఉన్నది 61 మందే. ఇంజనీరింగ్ కాలేజీకి పట్టిన గ్రహణం ఇంకా వీడలేదు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా కాంట్రాక్ట్, పార్ట్ టైం ప్రొఫెసర్స్ తో నెట్టుకొస్తున్నారు. నాన్ టీచింగ్ పోస్టులో 275 మంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 12 మంది మాత్రమే రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు. ఖాళీ పోస్టులో అవుట్ సోర్సింగ్ సిబ్బందిని భర్తీ చేసి చేతులు దులుపుకున్నారు. అవుట్ సోర్సింగ్ నియామకాల్లోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. వర్సిటీలో ఇప్పటి వరకు స్టడీ రూమ్ లేదు, రీడింగ్ హాల్ లేదు, జిమ్, వైఫై సౌకర్యాలుండవు. ఏ డిపార్ట్మెంట్ చూసినా కాంట్రాక్ట్ ఉద్యోగులే, 75% వాళ్లే. ఆడిటోరియం కోసం విద్యార్థులు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఎంసీఏలో డిపార్ట్మెంట్లో సిస్టమ్స్ లేవు. అడిగితే కొటేషన్ ఇచ్చాం, వస్తున్నాయి అంటున్నారు. క్యాంపస్ లో డిస్పెన్సరీ లేదు, డాక్టర్ లేడు, నర్స్ ఉంటుంది కానీ ఒక్క టాబ్లెట్ ఉండదు. లైబ్రరీ ఉన్నా లాభం లేదు, కాంపిటేటివ్ బుక్స్ ఉండవు. మేము 24 గంటలు ఒక
డాక్టర్ కావాలని చెప్పినా కానీ ఇప్పటికి కూడా 24 గంటలు కాదు ఒక నర్స్ ఉంటుంది. అందులో కనీసం ఎటువంటి మెడిసిన్లు కూడా లేవు. విద్యార్థులకు ఇప్పుడు కనీసం ఎమర్జెన్సీలో జ్వరం వచ్చినా, హెడ్ఏక్ వచ్చినా కనీసం టాబ్లెట్ లేని పరిస్థితి ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో ఒక నెలగా ఉంది. అలాగే లైబ్రరీలో బుక్స్ కావాలని చెప్పినాం, దానికి ప్రతిసారి కూడా ఒక బుక్ అయితే తేలేము, 2 బుక్లు అయితే తేలేము, 10 బుక్లు అయితే తేలేము అంటారు తప్ప రాసిచ్చినప్పుడు బుక్కులు తేవాల కాంపిటేటివ్ పిల్లలు ఉంటారు. యూనివర్సిటీలో మొదటి నుంచి ఏ సమస్య పరిష్కారం కాదు. ప్రతి దానికి ధర్నా చేయాలి. 3 హాస్టల్స్ ఉంటే 3 మెస్ సమస్య తాండవిస్తోంది. ధర్నా చేస్తే అప్పటికప్పుడు ఒక కమిటీ వేసి చేతులు దులుపుకుంటారు. నిర్వహణ కోసం ప్రతి నెల 30 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో అర్థం కాదు. అమ్మాయిల హాస్టల్ ఒకటే ఉంది. దాంతో ఒక్కో గదిలో 7-8 మంది సర్దుకుంటున్నారు. ఉన్న గదులకు కిటికీలు, తలుపులు ఉండవు. క్యాంపస్ లో ఒక్క స్ట్రీట్ లైట్ లేదు, కాంపౌండ్ వాల్ లేదు. ఔటర్స్ ఎవరొస్తున్నారో తెలీదు. తినే అన్నం కానుంచి చదువుకునే విద్య దాకా యూనివర్సిటీలో అడుగడుగున సమస్యలు ఉంటాయి. గ్రౌండ్ విషయానికి కానీ ఇప్పుడు హాస్టల్ విషయంలో చూసుకుంటే 3 హాస్టల్ ఉన్నాయి. 3 హాస్టల్లో ఖచ్చితంగా ఫుడ్ సమస్య అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చదువుకునే పేద విద్యార్థులు కదా, వాళ్ళు అనేది అధికారులను అడగలేక అని అనుకుంటారు. కానీ ఎన్నిసార్లు చెప్పినా ఫుడ్ అనేది ఖచ్చితంగా సమస్య ఉంటుంది. హాస్టల్ విషయానికి వస్తే ఒకటి గర్ల్స్ హాస్టల్, ఆ గర్ల్స్ ఆల్రెడీ శాంక్షన్ అయినప్పటికీ కూడా ఇప్పటిదాకా అధికారులు దాని మీద నిర్లక్ష్యం పెట్టి దాన్ని కనీసం పట్టించుకోవడం కూడా లేదు. ఎన్నిసార్లు పోయినా ప్రతిసారి చేస్తాం అనుడు తప్పించి అసలు మరి ఎందుకో ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదో మేము విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా దాని మీద హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉన్నా ఏబీసీ కూడా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇంజనీరింగ్ కళాశాల, ఫార్మసీ కాలేజ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. నిధుల కొరత ఉందని చెప్తున్నారు. ప్రొఫెసర్లు, ఇతర స్టాఫ్ జీతాలు, ఇతరత్రా కోసం 3 కోట్లకు పైగా ఖర్చు చేస్తుంటే ప్రభుత్వం నుంచి ఏటా 40 కోట్లు వస్తున్నాయి. అందులో చాలా వరకు నిధులు గోల్మాలయ్యాయి. ఇప్పటికీ 4 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ లో ఉంది. పెరుగన్నం బాలకు, పురుగన్నం మాకు అని విద్యార్థులు బాపోతున్నారు. మొన్న చూసుకుంటే అన్నంలో పురుగు రావడం ఇది 100% నిర్లక్ష్యం అని మనకు 100% బయటనే మనకు తెలుస్తున్నది. ఇది నిర్లక్ష్యం అని ఎట్లా అంటే ఒక అప్పల పురుగు అనేది ఒక విద్యార్థి ప్లేట్లో రావడం అనేది ఒక విద్యార్థి తినలేడు. ఇప్పుడు పెరుగన్నం వాళ్ళకైతే పురుగన్నం మాకైతుంది. రాష్ట్రంలోనే 3వ అతిపెద్ద యూనివర్సిటీగా ఉన్న తెలంగాణ వర్సిటీ మొత్తంగా గాడి తప్పింది. కనీస వసతులు లేని హాస్టల్ గా మిగిలిపోతోంది. ఈ నెలలో 2వ స్నాతకోత్సవానికి సిద్ధమవుతున్న వేళ పేరు గొప్ప, ఊరు దిబ్బగా మారిపోయింది. ప్రొఫెసర్లు లేక యాసంగి, వానాకాలం చదువులయ్యాయి. ఇప్పుడొచ్చిన వీసీ అయినా క్యాంపస్ ని గాడిన పెడతారో లేక గబ్బు పట్టిస్తారో చూడాలి.